హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇదైతే నేను దేవుడికి వీళ్ళ కళ్యాణం అవుతుంది కదా, ఒడిబియ్యం పోయడానికి అయితే ఒడిబియ్యం కలిపేసుకున్నాను. దేవుడి పూజ అయితే అయిపోయిందనమాట. పువ్వులు అయితే దొరకలేవు, సో మొన్న అంగడికి వెళ్ళలేదనమాట. ఇంకా ఈరోజైతే ఇట్లా పూజ అయితే చేసేసుకున్నా, విగ్రహాలన్నీ కడిగేసుకొని ఇప్పుడైతే దేవుడికి ఒడిబియ్యం కలుపుకుంటున్నా. కాళ్ళకు పసుపు పెట్టేసుకొని చెంపల గంధం పెట్టుకొని కలపాలన్నమాట. ఒడిబియ్యం కలిపిన పసుపు కొమ్ములు, ఖర్జూరాలు, ఇది కుంకుమ, ఇది పసుపు, ఇంకా కుడకలు, చిల్లర కాయిన్స్ అంటే మనకు 10 రూపీస్ అట్లా కాయిన్స్ అట్లా పెట్టవచ్చు, లేకపోతే 10 రూపీస్ నోటు ఒక కాయిన్ అయితే పెట్టవచ్చు అనమాట. దేవుడికి ఎన్నన్నా వేయచ్చు. దేవుడికి బియ్యం పోస్తే చాలా మంచిదన్నమాట కళ్యాణం తర్వాత. అందుకోసమని వెళ్దామని ప్రిపేర్ అవుతున్నా. 2 జాకెట్ ముక్కలు, లేదంటే వీలైతే చీర లేకపోతే పంచ అట్లా పెట్టవచ్చు అనమాట. నేనైతే 2 జాకెట్ ముక్కలు అట్లా తీసుకెళ్తున్నా గైస్. ఇదన్నమాట. ఇంకా నెక్స్ట్ రెడీ అవ్వాలి. నేను శారీ కట్టుకొని రెడీ అవ్వాలి. ఇప్పుడైతే డ్రెస్లో ఉన్నా అనమాట. సో రెడీ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. హలో గాయ్స్, నేనైతే ఈ విధంగా రెడీ అయినా. చెప్పినా కదా, బియ్యంలో నేను 2 కనుమలు, పసుపు కుంకుమ, కుడుకలు, పోకలు, ఖర్జూర పండ్లు, పసుపు కొమ్ములు, అగరబత్తి అయితే పెట్టుకొని కొబ్బరికాయలు అక్కడ టెంపుల్ దగ్గర తీసుకొని రాముడికి అయితే మేబీ కళ్యాణం అయిందో అవుతుందో మైక్ సౌండ్ అయితే వినిపిస్తలేదు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే కళ్యాణం అయిపోయినా సరే అవుతుంటే కొంచెం కూర్చుంటాం, అయిపోతే బియ్యం పోసేసి మొక్కేసి వస్తాను అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నా, ఈ మధ్య నేను ఎప్పుడు బియ్యం పోయలేదు దేవుడికి. సో అందుకని ఈసారి కంపల్సరీ పోయాలని ఫిక్స్ అయినా, అందుకోసమనే తీసుకెళ్తున్నా. మీరు కూడా ఇట్లా దేవుడికి బియ్యం పోస్తారా మీ సైడు, పోయారా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా పెద్దగా అడావిడిగా ఏం తీసుకెళ్ళట్లేదు. బియ్యం అయితే ఇంట్లోనే కలిపి తీసుకెళ్తున్నా. కొందరేమో ఇంట్లో కలపరు, గుడి దగ్గర కలుపుతారు. సో దేవుడికి బియ్యం పోయడానికి ఇంటి దగ్గర కలిపి తీసుకెళ్తే తప్పేం లేదని నా ఫీలింగ్ అనమాట. అంటే కొందరు ఇంటి దగ్గర బియ్యం కలిపి తీసుకెళ్తే లక్ష్మి పోతుందన్న ఫీలింగ్తో అట్లా కలిపారనమాట. అందుకోసమని నాకైతే అట్లా ఏం లేదు. దేవుడికి ఇస్తే మనకు దేవుడు రిటర్న్ ఇస్తాడు కదా, అట్లా అని చెప్పేసి నేను ఇంట్లోనే కలిపి ఇంట్లో దేవుడికి మొక్కి చూపించుకొని తీసుకెళ్ళి దేవుడికి వస్తే మనకు మంచిది కాబట్టి నేను తీసుకెళ్తున్నాను అనమాట. ఇంకా వ్లాగ్ అయితే టెంపుల్లో కొంచెం వీలైనంత తీసి అంతా ఒకసారి ఎడిట్ చేసి మీకైతే అప్లోడ్ చేస్తాను అనమాట. ఇది శ్రీరామనవమి రోజు నేను తీస్తున్న వ్లాగ్. ఇంకా ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి అప్పుడే కళ్యాణం అయిపోయింది. ఇంకా జనాలందరూ లేచిరు, ఒడిబియ్యాలు అయితే పోస్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు, అక్షింతలు అట్లా అన్నీ జరుగుతున్నాయి అనమాట. ఇంకా నేను వెళ్ళి దేవుని దర్శనం చేసేసుకొని మొక్కి అక్షింతలు వేసి కొన్ని వాళ్ళు తలంబ్రాల బియ్యం మనకి పెడుతున్నారనమాట. అందరు అవి తీసుకోవడానికి వస్తున్నారు. ఇక్కడ నేనైతే ఇంకా ఒడిబియ్యం పోయడానికి వెళ్తున్నాను. ఒడిబియ్యం ఎక్కడ పోయాలో నాకు అర్థం కాలేదు. అక్కడ దేవుడి ముందైతే లేవన్నమాట. సో పక్కన అడిగాను ఒడిబియ్యం ఎక్కడ పోయాలంటే జనాలు ఉండడం వల్ల నాకు అర్థం కాలేదు. సో చెప్పాడనమాట పంతులు, అక్కడ పక్కన ఒకటి పెద్ద గిన్నె పెట్టేసిరనమాట. దాంట్లో ఒడిబియ్యం అయితే పోస్తున్నారు. ఎవరిది వాళ్ళు తెచ్చుకున్నవి వాళ్ళ బ్లౌజ్ పీస్ ఒకటి పరిచి, ఎవరైనా అంతే, కింద మనం దేవుడి ముందు పోసినా సరే మనం తీసుకెళ్ళిన బ్లౌజ్ పీస్ తీసుకెళ్ళి దాంట్లో పసుపు కుంకుమ అట్లాంటివి వేసేసుకొని ఇంకా ఒడిబియ్యం అయితే పోసుకుంటాం అనమాట. ఇంకా నేను శారీ ఏం తీసుకెళ్ళలేదు కాబట్టి ఇంకొక బ్లౌజ్ పీస్ అనేది ఫస్ట్ మనం పట్టుకున్నప్పుడు కుంకుమ, పసుపు, కొబ్బరి, ఇంకా మనం తీసుకెళ్ళిన అన్నీ చేతిలో పట్టుకొని అయితే బియ్యం పోసేయాలన్నమాట. బియ్యం అన్నీ పోసేసిన తర్వాత కొన్ని అయితే ఇంటికి తీసుకొచ్చుకోవాలి. మనము మొత్తం పోసేయద్దనమాట. కొన్ని అనేది మనం రైస్ వండుకునేటప్పుడు అంటే పసుపన్నంలాగా వండన్న పెట్టవచ్చు దేవుడికి, లేదంటే మనం వైట్ అన్నంలోనే కొన్ని బియ్యం కలిపేసుకొని దేవుడికి చూపించి మనం తినాలన్నమాట. అది అంటే లైక్ ఇంట్లో ఆడపిల్లలకి ఒడిబియ్యం పోసినప్పుడు కొన్ని తీసుకుంటారు కదా, అట్లనే అనమాట. కొందరేమో మొత్తం పోషిస్తారు. ఇంకా మా ఇంటి సెంటిమెంట్ల ప్రకారం కొన్ని అయితే తీసుకొచ్చుకుంటాము ఇంటికి, అట్లా ఒక పీరియడ్ అన్నా తీసుకొచ్చుకుంటాం అనమాట. ఇంకొకటి అక్కడ దేవుడి కళ్యాణం దగ్గర వాళ్ళు తలంబ్రాల బియ్యం సంథింగ్ ఆ బియ్యం ఉంటాయి కదా, అవి అయితే కొన్ని పెట్టేసి అవి కలిపి అయితే ఇంటికి తీసుకొచ్చినాను. అవి ఒకరోజు మంచి రోజు చూసి వండేసి దేవుడికి పెట్టేసి తినాలన్నమాట. ఇంకంత అయిపోయాక చూస్తున్నారు కదా, అక్కడ ఇట్లుంది సిచ్యువేషన్. ఫుల్ మస్తు మంచిగా అనిపించింది. కాకపోతే కొంచెం మిస్ అయినమే. యాక్చువల్గా ముందే వెళ్దాం అనుకున్నాం, మైక్ సౌండ్ వినిపిస్తలేదు అని చెప్పేసి లేట్ చేస్తారేమో అనుకున్నా. అది మోసం అయిపోయిందనమాట నాకు. ఇది టెంపుల్లో, ఆ టెంపుల్లో శివుడు, రాముడు, అంటే శివాలయం, రామాలయం, ఆంజనేయ స్వామి ఉంటారనమాట, ముగ్గురు. ఇంకా చాలా బాగుంటుంది టెంపుల్. శ్రేష్ఠ అయితే
శ్రేష్టకి పెళ్ళిళ్ళు అంటే చాలా ఇష్టం అనమాట. నార్మల్గా టెంపుల్కి వెళ్తామని చెప్పకుండా ఈరోజు పెళ్ళికి వెళ్తున్నామని చెప్పిన. ఇంకా పెళ్ళికి వెళ్తున్నట్టే కదా యాక్చువల్గా చెప్పాలంటే. చాలా జనం వచ్చిర్రు, చాలా వంటలు చేసిర్రు. కానీ మేము వెళ్ళేసరికి ఇంకా లైన్ వంటలు స్టార్ట్ అయినాయి అంటే, భోజనాలు స్టార్ట్ అయినాయి అంటే ఎవరు ఊరుకోరు కదా. ఇంకా మేము మెల్లిగా దర్శనం చేసుకొని అంటే కళ్యాణం దగ్గర చూసేసుకొని దేవుడి గుళ్ళోకి వెళ్ళి దర్శనాలన్నీ చేసేసుకొని ఇంకా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకొని అదంతా చేసేసరికి అయితే మాకు కొంచెం టైం పట్టింది. ఇంకా భోజనాల దగ్గరికి వెళ్దాం అనుకునేసరికి ఫుడ్ అయిపోయిందని చెప్పారు. మళ్ళీ రైస్ అయితే పెట్టిరు. ఇంకా మా ఆయన నుండి ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు అనమాట. ఇంటికి వెళ్ళిపోదాం, రైస్ అయిపోయింది కదా అంటే నాకేమనిపించిందంటే దేవుడి దగ్గర కొంచెమైనా తినాలి, వద్దనుకోవద్దు, మళ్ళీ పెడుతున్నారు కదా అని చెప్పేసి కాసేపు కూర్చుని భోజనం చేసి అయితే ఇంటికి వచ్చినాం అనమాట. ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూగా మీరు చూసేసేయండి. ఇది ధ్వజస్తంభం దగ్గర అనమాట. టెంపుల్కి 2 సైడ్స్ నుంచి ఎంట్రీ ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఇది నియర్ రూపాయలు ఉన్న వాళ్ళకి అయితే తెలుస్తుంది. శ్రేష్ట చూడండి ఎంత క్యూట్ ఉంది ఇక్కడ. ఇంకా రాబుద్ధి కాలేదు యాక్చువల్గా, నాకు ఎందుకో నిన్న అస్సలు టెంపుల్ నుంచి అస్సలకే రాబుద్ధి కాలేదు. ఇది శివాలయంలో శివుడు అనమాట. నేను కావాల్సుకొని ఇంకా కొంచెం వీడియోస్ ఎక్కువ తీసుకున్నాను అనమాట. శివుడిని ఇష్టం నాకు అట్లా చూసుకోవడం, అప్పుడప్పుడు చూసుకుంటా అనమాట. టెంపుల్కి వెళ్ళలేని సిచ్యువేషన్లో కూడా టెంపుల్లో ఉన్న దేవుణ్ణి ఇప్పుడు మనకి ఫోన్స్ ఉన్నాయి, ఫొటోస్ తీసుకోవచ్చు, అన్నీ ఉన్నాయి కాబట్టి చూడాలనిపించినప్పుడు చూస్తూ ఉంటాను. డెకరేషన్స్ అయితే బాగా చేసిర్రు, అంతా అన్ని ఏర్పాట్లు అయితే బాగా చేసిరండి. అంటే ఎంత కమ్యూనికేషన్ అంటే మంచిగా ఉంటేనే అంత బాగా జరుగుతాయి. ఏ సెలబ్రేషన్ అయినా కానీ వాళ్ళంతా చాలా కష్టపడ్డారని చెప్పొచ్చు. బాగా జరిగింది, నాకు ఇది బాగా నచ్చింది. అంతా టెంపుల్ డెకరేషన్ కానీ అందరు కూర్చోడానికి చైర్లు వేసారనమాట. నార్మల్గా కింద కొందరికి చైర్లు అట్లా ఉంటాయి కదా, అట్లా ఏం లేదు, అందరు కూర్చోడానికి చైర్లు వేసారు. చాలా బాగా జరిగింది. ఒక రియల్ పెళ్ళి జరిగినట్టే జరిగిందనమాట. దేవుడి పెళ్ళి అని ఏం చిన్నగా చేయలేరు, రియల్గా పెళ్ళికి ఇంత చేస్తారో అట్లా జరిగింది, మంచి జరిగింది. టెంపుల్కి వచ్చాము, రాముడి పెళ్ళికి వచ్చాము. చెప్పు, రాముడి పెళ్ళికి వచ్చినామని చెప్పు. రాముడి పెళ్ళికి వచ్చినామని जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. स्वागतम सुस्वागतम उप्पल साईबाबा गौड़ जी. उप्पल साईबाबा गौड़, डिगी साईबाबा गौड़, स्वागतम सुस्वागतम. Thank you for watching. Jai Shri Ram. Please like, share and subscribe. Comment box అయితే కామెంట్ చేయండి జై శ్రీరామ్ అని.